స్వర్ణ దొంగ. సరే తిను. పట్టు. ఏంట్రా రొళ్ళుతున్నావు? తిను. దీని ముఖం కళకళ్ళాడాలంటే వీళ్ళ మధ్య కలతలు దూరం చెయ్యాలి. సీత, మీ మధ్య సఖ్యత లేదా? మాటలు లేవా? అపార్థాలున్నాయా? వాడప్పుడన్న మాటలు ఇంకా మనసులోనే పెట్టుకున్నావా? చూడు సీత, వాడలా అన్నా నేనలా మాట్లాడినా వాళ్ళిద్దరినీ కలపాలని కదా. కేవలం స్వర్ణలో మార్పు కోరి నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. అదే తప్పుగా ఆలోచించి ఇంకా మనసులో పెట్టుకోవడం తప్పు. మీరు మనసు పంచుకుంటే గాని ఈ దూరాలు దగ్గరవ్వవు. ఈ అపోహలో దూరం అవ్వవని నాకు అనిపిస్తుంది. మీ మధ్య తేడాలున్నాయి కదూ? నానమ్మా, అలాంటిదేమీ లేదమ్మమ్మ గారు, మేం బాగానే ఉన్నాం. అబద్ధం ఆడకు సీత. నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు. మీరొకరినొకరు అలా దెప్పి పొడుచుకుంటూ మాట్లాడుకోవటమే దీనికి సాక్ష్యం. లేదు నానమ్మా, అదేదో మాటకు మాట సమాధానంగా క్యాజువల్గా మాట్లాడుకుందే. అందులో దెప్పి పొడుపులేం లేవు. ఉన్నా లేకపోయినా ఇంకెంతకాలం రా. అందుకే జరగాల్సిన శుభకార్యం జరిపించండి. ఆ, ఏమంటావు రఘురాం? ఏంటి అడగటం? ఏమంటావురా రఘురామని? పంతులు పిలిపించి ముహూర్తం పెట్టచ్చుకా. ఇంతకాలానికి ఈ ఒక్క మాట కరెక్ట్గా మాట్లాడారు మీరు. చూడండి, నేనేది చేసినా సాకేత్ స్వర్ణల కోసమే. వాళ్ళిద్దరిని దగ్గర చేసి మీరిలా దూరం దూరంగా ఉండడం మంచిది కాదు. నాకు నచ్చడం లేదు. ఇప్పుడు పంతుల్ని పిలవడం అది వద్దునానమ్మా. అలాగే అని వెళతాడనుకున్నా, ఇలా వద్దు అంటున్నాడేంటి? నేను అనాల్సిన మాటిది, కానీ కారణం వెతుక్కుంటున్నా. తనన్నాడేంటి? ఏం రఘురాం, ఎందుకు వద్దంటున్నా? అంత దూరం ఏర్పడిందా మీ ఇద్దరి మధ్య? అంత తారస్థాయికి చేరాయా స్పర్ధలు? స్పర్ధలు లేవు, స్థాయిలు లేవు నానమ్మా. మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. ఇంకా హ్యాపీగా ఉండాలనే కదరా ఈ ముహూర్తం. మరెందుకురా ఈ దూరం? ఇలాగే ఉంటావా? ఇప్పటికే రకరకాల కారణాల వల్ల ఆలస్యం జరిగిపోయిందిరా. నానమ్మా, అమ్మ చాలా ఆరాటపడింది. తనుండగా జరగాలని ఆశపడ్డ శుభకార్యం కానీ అమ్మ లేకుండా పోయింది. ఏడాదన్నా గడవనివ్వాలని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకున్నానమ్మా. బలవంత పెట్టొద్దు ప్లీజ్ నానమ్మా. బాగుందిరా నీ నిర్ణయం. మీ అమ్మ మీద నువ్వు చూపించే ప్రేమ, తల్లికి నువ్విచ్చే గౌరవం నాకు నచ్చిందిరా. గొప్ప పెంపకం పెంచిందిరా మీ అమ్మ. ఒక్క నా విషయంలోనే కాంప్రమైజ్ కాలేదేమో అనుకున్నాను, కానీ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదని నీ మాటలు తెలియజేస్తున్నాయి. ఓకే సరేరా, నువ్వు అన్నట్టుగానే కాలిద్దా. మీ మధ్య దూరం తొలగించాలనే ఉద్దేశంతో అలా అన్నాను, కానీ మేం భార్యాభర్తలు నానమ్మా, శత్రువులం కాము కూడా.
నేను కోరుకునేది అదేరా. మీరు సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కూడా. సరేరా, నువ్వన్నట్టుగానే కానివ్వు. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి సీత? మౌనంగా ఉంటావేమో ఎలాగా అనుకున్నాను, కానీ వద్దని ఆపావు. అందుకు థ్యాంక్స్. ఎలా అంటాను, ఎలా అనగలను సీత? నీ మనసులో ఇప్పుడు నా స్థానం ఏంటో తెలుసు. ఎందుకంటే నీ మనసు గెలిచి నీ వాణ్ణి అయిన వాణ్ణి, చెదిరిపోయినా నా స్థానం తిరిగి గెలిచి నీ మనసులో స్థిరపడేదాకా నేను నీకు దగ్గరెలా అవుతాను? మనిషిగా ఆరాటపడేవాడిని కాదు సీత. అంత నీచపు ఆలోచనలు రావు. మనసుకు దగ్గర అవ్వాలని కోరుకునేవాడిని. ఏనాడు వాడని వనమా, ఏనాడు తీరని రుణమా, ఏనాడు వీడని నీడని ప్రేమ. కాలానికి ఓడని బలమా, కలహానికి లొంగని గుణమా, నా పోరాటానికి తోడు నీవే ప్రేమ. నీవు కలవని నమ్మి నిలిచిన నన్నే చూడమ్మా, నీ విలువే చాటించుమా. నీవు గెలవని పోరు లేదని సాక్ష్యం చెప్పమ్మా, రావమ్మా ఓ ప్రణయమా. మాయని మమతల కావ్యము నీవని చాటిన ఆలయమా, దీవెనలీయవ జానకి రాముల కళ్యాణమా. జాలి తలవని జ్వాలలో పడి కాలిన కలనమ్మ, చూసావా నా ప్రాణమా. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా జో ఓ మంగతిల్లొచ్చింది. పిఠాపురం మంగమ్మ నిలయం. అందుకే సాంగ్ ఆగింది. అవును, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే ఇంత హుషారుగా వెళ్ళకూడదు. వాళ్ళకి అనుకూలంగా వినయంగా ఉండాలి. విదేశాల్లో బిల్డింగులు పడేయటానికి సౌండ్ టెక్నాలజీ వాడుతున్నారంట. నిట్ట నిలువుగా కూలిపోద్ది కానీ ఏళ్ల కాపురాలు పడేయటానికి ఆ భాగీరథి నన్ను వాడుతుంది. బిల్డింగ్ లాగానే ఉంటది, మనుషులు చిన్న భిన్నం అయిపోతారంతే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జై వీర హనుమాన్ వీర హనుమాన్ వీరమని తండ్రి, బాగా ధైర్యం ఈ తండ్రి. నీట్గా పిఠాపురం వారి సంసారం చల్లా చెదురు చేసే శక్తి ప్రసాదించి తండ్రి. జై చిరంజీవా. మంగమ్మత్త. లక్ష్మి, లక్ష్మి. అమ్మా మంగమ్మ తల్లి, పాహిమాం పాహిమాం.
రచ్చమాం అమ్మా ఖండించు తల్లి ఛీ, క్షమించమ్మా ఛీ, ఛీ, ఛీ. కాపాడు తల్లి నన్ను కాపాడు తల్లి అమ్మా పిఠాపురం మహాతల్లి నీ పాదాలు పట్టుకుని తప్పు ఒప్పుకుని చంపలేసుకుని క్షమించమని అడగడానికి వచ్చానమ్మా ఏ శిక్ష చేసినా పడుండాలని వచ్చానమ్మా అమ్మా మంగమ్మ మహారాణి అమ్మా అన్నపూర్ణేశ్వరి మాత కంచి కామాక్షి మధుర మీనాక్షి అమ్మా అమ్మా కాపాడమ్మా 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 లే మీరు ఊంటే గాని కాళ్ళు వదలమ్మా వదలను లేవయ్యా. అమ్మా సిగ్గులేదా నీకు? మనిషివేనా? నువ్వెందుకు వచ్చావు? పో పో ముందు అవతలకి. అల్లుడు గారు నా మాట వినండి ఒక్కసారి మంగమ్మ తల్లితో మాట్లాడలేవండి ఏంటి? మంగమ్మ తల్లితో మాట్లాడినివ్వాలా? నిన్నసలు మా కాంపౌండ్లోకి రానివ్వటమే తప్పు. ఇంకా మాట్లాడి వెళ్ళు. ఏ దుర్మార్గం కడుపులో పెట్టుకుని వచ్చావు? బాబాయ్ అసలు నీకు ఇక్కడ పనేంటి? ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను తల్లి 100 జన్మలకు సరిపడా పాపం చేసావు. నమస్కారం అమ్మా ఇటీ అమ్మా ఇటీ నేను పెట్టిస్తాగా లక్ష ప్రాయశ్చిత్తాలైనా ఆ పాప నిన్ను వదలదు. వెళ్ళు. చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక తొందరపడితే తప్పమ్మా అని సర్ది చెప్పాల్సిన వాడివి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి. శత్రువు దగ్గర తీసుకువెళ్ళి డబ్బిప్పించి వాళ్ళ కాపరాన్ని కూల్చాలని చూసిన వాడివి. సందు చూసి డబ్బు సంచి ఎత్తుకెళ్ళిన వాడివి. నీకు పశ్చాత్తాపం ఏంటి? అమ్మా పశ్చాత్తాపం లేదు, ఏం లేదు. అంతా దొంగ నాటకం. ఏయ్ పద. అల్లుడు గారు పద. అమ్మా ముందులే, లే ఇక్కడి నుంచి. మంగమ్మ తల్లి ఆగరా చచ్చినాడా? ఆగు. రచించిన నువ్వేలమ్మా ఎంటినా దయదలిచిన నువ్వే తల్లి ఈ కవతానికి పెద్దదానివి నచ్చ చెప్పినా నాకు బుద్ధి చెప్పినా నువ్వే తల్లి తల్లి కాపాడు తల్లి సన్న శత్రువు అన్నా కాపాడే గొప్ప గుణం తల్లి నీది అమ్మా పంటలు పోయాయి అప్పులు పెరిగాయి పరువు లేకపోవచ్చు కానీ ప్రాణం మీద తీపుంది తల్లి నా బతుకు ఆవిరైపోయినా నా కొడుకు చదువు ఆగిపోకూడదమ్మా ఆడు బతుకు సీకటి కాకూడదు తల్లి నీ కొడుకు బాగుండాలి, మేము నాశనం కావాలి. నీలాంటి వాడు ఉంటే మాకేం, పోతే మాకే. పో అవతలకి. నేను ఈ తల్లి శరణ కోరొచ్చా అమ్మా వీడేంట్రా? ఈ పెద్దావిడ పరువు మీరు తెస్తారా ఈవిడ పేరుకి గౌరవానికి మచ్చ తీసుకొస్తారా బాబు ఒరేయ్, వదలు. అమ్మా ఎంత సద్దాలు చాలు తల్లి మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటానమ్మా కాళ్ళ దగ్గర చేరి చెప్పులు కొరికే బుద్ధి నీది. శక్తి లేదు బాబు అయినా ఈ అమ్మ చెప్పులు కరెంటు బాగుతా ఉంటది ఎలా పట్టుకుంటాను తండ్రి నా మాట నమ్మండి చావు తప్ప మరో దారి లేక సచ్చే ధైర్యం లేక మీ కాళ్ళ దగ్గర బతికి వెళ్ళదేద్దామని వచ్చానమ్మా అమ్మా తల్లి ఇంత మొత్తేసి ఈ శాలరీ ప్రాణం పోయిందమ్మా మీకు ఏయ్, పుణ్యం ఉంటుంది. ప్రాణం పోయటం లేదు, అమ్మా, ముద్దేయటం లేదు. తల్లి. Get up. బాబు
అమ్మా బాబు అమ్మా మంగమ్మ తల్లి అమ్మా సాకేత్ ఆ, అమ్మా 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 గ్రాని ఆగరా. వీడు మెతుకు కోసం వచ్చాడు. ఆ, ఇప్పుడు పో అంటే పాపం తగులుతుందిరా. ఓ ముద్ద ఇస్తే పాదాల దగ్గర కుక్కలా పడి ఉంటానని చెప్తున్నాడుగా. ఇప్పుడు గెంటేయటం పద్ధతి కాదురా. ఊరికి నేను తిరిగి పట్టుంటాను తల్లి. గాడిదలాగా ఏ చాకరైనా చేస్తాను తల్లి. ఏంటి చాకరీ చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తూ పడుంటాను బాబు. ఏంటి పని చేస్తావా? ఆ, వీడేం పని చేస్తాడు గ్రాని? ఎవరి కాపురం కూల్చాలని చూశాడో వాళ్ళ చెప్పులు మోయిస్తాన్రా. నీ పిల్లాడికి ఎడంచేతి పనులు చేయిస్తా. నీ సూట్ కేసు నెత్తిన పెట్టి మోయిస్తాన్రా. అదే అదే సరైన శిక్ష. ఈ మాట కరెక్ట్ తల్లి. నా కష్టాలను అవకాశంగా తీసుకుని ఆ భాగీరథి మాటి మాటికి నాకు లేనిపోయిన ఆశలు కలిగిస్తూ నాతో మళ్ళీ మళ్ళీ పాడు పనులు చేయించాలని చూస్తుందమ్మా. ఇంకా ఆవిడతో సావాసం చేసి మీకు ద్రోహం చేయలేను తల్లి, మీకు ద్రోహం చేయలేనమ్మా. అమ్మా తల్లి, మీరే ఏదో ఒక దారి చూపించండి అమ్మా, ఏదో ఒక పని చూపించండి. వద్దు గ్రాని, మోసగాడిని చేరదీయొద్దు. చేరదీయటం లేదురా, వాణ్ణి చెరలో పెడుతున్నా. ఫ్రీగా వదిలితే ప్రమాదమని మన ఇంట్లో బందీని చేయదలచా. మహా తల్లివి, మనసున్న అమ్మోరువి. రేయ్, ఇక నీ పొగడ్తలాపు. చూడు, నువ్వు పనివాడిగానే ఉండాలి. ఆ, జాగ్రత్త. ఆ. నీ కుక్క తోక బుద్ధులు చూపిస్తే ఇప్పటిదాకా నువ్వు ఏ చావుకి భయపడుతున్నావో ఆ చావు నా చేత్తో నీ మొహాన రాసేలా చేస్తా. మీ వీల్ చైర్తో తొక్కేసి మరీ చంపేయండి అమ్మా. చూడు, నానమ్మ బతికే అవకాశం ఇచ్చింది. ఎక్కడ పుల్లేసినా నీ బుద్ధి బయటపడినా క్షమాపణలుండో. మరణశిక్ష నీకు. బుద్ధిగా బతుకు. అట్టాగే పెద్దల్లుడు గారు. ఇక వరసలు వదిలే. అయ్యగారు, చిన్నయ్య గారు, అమ్మగారు అంటూ బతకరా. అత్తయ్యనమ్మా, అత్తయ్య అత్తయ్య. మీరంతా వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇక చాలా ఆపు. అమ్మా, 4 రోజుల నుంచి భోజనం లేదు, ఏమన్నా ఉంటే పెట్టమని చెప్పమ్మా. లక్ష్మి, అత్తయ్య. ఆ మిగిలినవన్నీ వీడికి పెట్టేసాయి. అమ్మ నీ పుణ్యం ఉంటుంది తల్లి. రాధాకృష్ణ, శభాష్రా నువ్వు.